వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా, ఇండస్ట్రీకి కష్టం వస్తే పెద్దన్నగా, జాతీయ స్థాయిలో పద్మ విభూషణునిగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన చిరంజీవికి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కబోతోంది. ఇప్పటికే గిన్నిస్ బుక్ రికార్డు వరకు చేరిన మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలిచిపోయే గౌరవం ఇది. ఏకంగా బ్రిటిష్ పార్లమెంట్ చిరంజీవి ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్థాయి సత్కారం అందించబోతోంది. అదేంటో చూసేద్దాం. బ్రిటన్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ చిరంజీవి సినిమా రంగానికి చేసిన సేవలతో పాటు దాతృత్వంలో చూపిన ఔన్నత్యానికి గుర్తింపుగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో గౌరవించబోతోంది. సాంస్కృతిక నాయకత్వంలో ప్రజా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్ లో ఈ నెల 19న ఈ అరుదైన పురస్కారం అందించబోతున్నారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అవార్డు అందుకోబోతున్న తొలి నటుడిగా చిరంజీవి రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గాను ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇందులో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ తో పాటు పలు నంది అవార్డులు సైతం ఉన్నాయి. వీటితో పాటు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అలాగే ఐఫా అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక 2016లో ఆంధ్రప్రదేశ్ నుంచి రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవం అందుకున్నారు. ఈ మధ్య అత్యధిక డాన్స్ స్టెప్పులకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనూ చోటు సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే క్రమంలో చిరంజీవికి బ్రిటిష్ పార్లమెంట్ ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందించేందుకు సిద్ధమవుతోంది. తమ అభిమాన నటుడికి ఏకంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచే అరుదైన పురస్కారాన్ని అందుకునే అవకాశం రావడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. చిరంజీవికి ఓవైపు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూనే మరోవైపు అరుదైన గౌరవాన్ని అందుకున్నందుకు గాను కాంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. తెలుగు చిత్ర సీమలో మేరు నగ ధీరుడిగా సుదీర్ఘ కాలం తన నటనతో, డాన్సులతో అభిమానుల్ని అలరించిన చరిత్ర చిరంజీవిది. చిన్న విలన్ పాత్రలో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఖైదీ చిత్రంతో ఇండస్ట్రీలో తానేంటూ నిరూపించుకున్న చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో వేలాది విభిన్న పాత్రలు పోషించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిరంజీవి నటించిన పాత్రలు అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. అలాగే మెగాస్టార్ డాన్సుల్ని, ఫైట్లను చూసేందుకు అభిమానులు థియేటర్లకు తరలి వస్తూనే ఉన్నారు. 7 పదవుల వయసుకు చేరుకున్న చిరు డాన్సుల్లో, ఫైట్లలో ఇంకా ఆ గ్రేస్ అలాగే ఉన్నాయని ఇప్పటికీ అభిమానులు చెప్తుంటారు. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలిసారి అత్యధిక రెమ్యునరేషన్ ₹1,00,00,000 తీసుకున్న చరిత్ర కూడా చిరంజీవిదే. 1992లో దేవి వరప్రసాద్ తీసిన గరానా మొగుడు చిత్రానికి చిరంజీవికి ₹1,00,00,000 పారితోషికం లభించింది. ఆ తర్వాతే మిగతా హీరోలు ₹1,00,00,000 పారితోషికం అందుకున్నారు. తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ అయిన దాతృత్వంలోనూ చిరు మైటీ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్ లో తాను స్థాపించిన చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆయన లక్షల మందికి రక్తం, కళ్ళు దానం చేశారు. అలాగే కరోనాలోనూ బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపి ఎన్నో ప్రాణాలను కాపాడారు. సినీ చిత్ర సీమలో ఎంత బిజీగా ఉన్నా తన దాతృత్వానికి మాత్రం చిరంజీవి ఎప్పుడూ బ్రేకులు వేసిందే లేదు. అందుకే దాతృత్వ విషయంలోనూ చిరంజీవి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ అందిస్తున్న లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం సైతం దాతృత్వంతో పాటు సినీ రంగానికి చేసిన సేవలకు కలిపేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో దాసరి మరణం తరువాత చిరంజీవి పెద్దన్నగా మారి ఎన్నో సమస్యల పరిష్కారం చేస్తున్నారు. ఇండస్ట్రీకి కష్టం వస్తే చాలు తాను ఉన్నానంటూ చిరంజీవి ముందుకొస్తున్నారు. ప్రభుత్వాలతో మాట్లాడి ఎన్నో సమస్యల్ని సైతం పరిష్కరించి తనను ఇంతటి వాడిని చేసిన ఇండస్ట్రీకి అండగా నిలుస్తున్నారు. అలా విభిన్న రంగాల్లో విభిన్న పాత్రల్లో రాణిస్తున్న చిరంజీవి కీర్తి కిరీటంలో బ్రిటిష్ పార్లమెంట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మరో మైలురాయి కావాలని కోరుకుంటూ మెగా 9 టీవీ తరపున మరోసారి మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.